దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వినిచున్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు, శుభాలు. మరణాత. ప్రియులారా, ఈరోజు అంశము రక్షణ సువార్త. ఈ రక్షణ సువార్త ఈ రోజుల్లో లేదు, అంతా కూడా అభివృద్ధి సువార్త జరుగుతుంది. వెనక మనం ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, నీ నామాన్ని బట్టి స్తుతించుటకు, నీ నామాన్ని బట్టి ఆరాధించుటకు, నీ నామాన్ని బట్టి గణపరచుటకు, నీ నామాన్ని బట్టి నాయన ఆరాధన చేయటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ నామములో ప్రభా వాక్యమును ధ్యానము చేయటకు ఇటువంటి అవకాశమును మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచిన ప్రభా నీకు స్తోత్రాలు. సమయంలో నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట నిలుచున్నాను. నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానం సరిపోదు. నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరాన్ని బోరుగా వాడుకుని నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడండి. నీ బిడ్డలతో ఏ మాటలు అవసరమో నీవే బయలుపరిచి జ్ఞానము సంబంధమైన జ్ఞానముకు కావలసిన ఆదరణ, ఆత్మకు కావలసిన బలమును వాక్యము ద్వారా అందించి ముందుకు నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల 25వ రోజు సిలువ యొక్క శుభములు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. సిలువ గుడారము యొక్క శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము రక్షణ వార్త, రక్షణ సువార్త. ఈ రక్షణ సువార్త అనేది రక్షణ వార్తగా, సువార్తగా కూడా మార్చారు. వార్త ఒకప్పుడు, ఇప్పుడు సువార్తగా మార్చారు. ఇప్పుడు రక్షణ సువార్త, రక్షణ వార్త అయిపోయి మరుగయ్యింది. ఇప్పుడు అభివృద్ధి వార్త నడుస్తుంది. అభివృద్ధి, అక్కడికి వెళ్తే అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే అభివృద్ధి జరుగుతుంది అనే మాటను వింటున్నాం. చదువమ్మ తల్లి ఈరోజు పాఠము. రక్షణ సువార్త తీర్పుశాలలో నిలవబడిన యేసు ప్రభువా సిలువను నీ మీద వేసుకున్న ప్రభువా, నీ శ్రమ చరిత్ర ముందు నడిచి వెళ్ళుచుండగా నేటి కాలములలో అనేకులను మార్పు కలుగుచున్నది. నేటి కాలములలో మార్పు కలిగించని వస్తువులను నీవు కలగచేయలేదు. కలిగి ఉన్నది ఏదైనా నీవు లేకుండా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు రక్షణ సువార్త, రక్షణ వార్తను సువార్తగా మార్చి అనేకుల మధ్యకు వెలుచున్న మాటలు పత్రికల ద్వారా, బైబిల్ ద్వారా, ప్రార్థన ద్వారా, లేకపోతే వర్తమానముల ద్వారా, మైకుల ద్వారా, టీవీల ద్వారా, ఇప్పుడు వాట్సాప్ టెక్నాలజీ ద్వారా కూడా దేవుని వాక్యము అందించబడుతుంది. కానీ సువార్త ఎంత వేగముగా వెళుతుందో లోకములో ప్రమాదము, మోసము, దగ, అక్రము, అన్యాయము, పాపము, ద్వేషము, అసూయ ఇవన్నీ అంతకంటే వేగంగా పరిగెడుతూనే ఉన్నాయి. ఈ లోకములో మనుషులు పట్టుకెళ్ళేది లేదు, పట్టుకెళ్ళి కూడగట్టుకున్నది లేదు. కానీ నిలబడలేని దానికోసం, నిలబెట్టలేని దానికోసం పరుగులెడుతున్నాం. యేసు ప్రభు రక్షణ సువార్త సిలువ మోచున్నప్పుడు ఆశ్చర్యంగా ఆనాడు కాలములు, ఈనాటి కాలములకి ఎప్పుడూ రక్షణ సువార్త అవసరం. ఎస్, రక్షణ సువార్త, రక్షణ వార్త కూడా అవసరమే. వార్త సువార్తగా మార్చడం కూడా అవసరం. తర్వాత పాఠం చూస్తే కింద బాగా మనము గమనించాలా. అలాగునే సృష్టిలోని ప్రతి వస్తువు ద్వారా మార్పు, అంటే ఈ లోకములో సృష్టిలో అంతట్లో మార్పు కలిగించి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, దేవుని వాక్యమును, వాక్యము ద్వారా అనేకులతో మాట్లాడుతున్న ఆదిలో సృష్టి అంతట్లో మాట్లాడి ఇప్పుడు ఎవరితో మాట్లాడే వంతు వచ్చిందంటే మనుషులతో మాట్లాడితే
తీరుబడలేని వంతండి. కానీ సృష్టితో మాట్లాడాడు, సృష్టితో అన్ని క్రియలు 7 రోజుల్లో ముగించాడు. కానీ సృష్టి మొదలుకొని నరుడు సృష్టించిన మొదలుకొని ఇప్పటి వరకు ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. అంతులేని తీరుగా అంతులేని మాటలు. అపోస్తుడైన పౌలు అంటాడు కదా, ఆది యందు వాక్యం, వాక్యం దేవుని యొద్ద, దేవుడే వాక్యముగా మారి ఇంకెన్ని రూపాలుగా ఆయన వాక్యము రీతిలో మాట్లాడాలి. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా ఈ మాటలని? వింటున్నారా ఈ మాటలని? ఆలకిస్తున్నారా ఈ మాటలని? ఈ సువార్తను, ఈ వార్తను వింటున్నారా? ఈ సువార్తను గ్రహిస్తున్నారా? లేదంటే ఈ లోకల్ అభివృద్ధి వార్తే, మాకు అభివృద్ధి ప్రార్థనే, అభివృద్ధి యొక్క ఆలోచన, అభివృద్ధి మాటలే చెప్పండి అంటే అభివృద్ధులు ముత్తరానే సువార్త లేకుండా, సువార్త లేకుండా అభివృద్ధి రాదండి, రాదు. ఏమంటున్నాడు అక్కడ తర్వాత పైన, ఇటు పైన ఏమంటే పాపాత్ములు పరిశుద్ధులగుట, అమ్మా అనారోగ్యవంతులు ఆరోగ్యము వచ్చుట, వారందరూ ఆనంద గీతము ఉరులతో గంతులు వేసిరి. ప్రియులారా, ఇక్కడ చూడండి, వారు ఏమంటున్నారంట? ఆనందముతో, దేవుడి నా రక్షణకర్త, సిలువ మోసిన తండ్రి, నా నా కొరకు రక్తం ఇచ్చిన, ప్రాణం పెట్టిన ప్రభు, నా కోసం ఆలోచిస్తున్న ప్రభు, నాతో మాట్లాడుతున్న ప్రభు, నాతో నడుస్తున్న ప్రభు, నాతో ఆలోచిస్తూ నాకు చక్కటి సలహా ఇస్తున్న ప్రభు నాతో ఉండగా దిగిలేమి. అందుకే ఏమన్నాడని దావీదు అంటాడు కీర్తన 23లో, ఏమంటున్నాడు? పచ్చిగల చోటలు ఆయన నన్ను పరుంట చేసును, శాంతికరమ జలమ యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఇంక చింత ఏముంది? చింత లేదు, సివుకు లేదు, బాధ లేదు, వేదన లేదు. అందుకనా ఇంకా అభివృద్ధి కోరుకుంటున్నావు? సరిపోవట్లేదా? ప్రియులారా, ఈనాడు మనం చూస్తున్న భూకంపాలు వచ్చినాయి, వేల మంది చనిపోయారండి. ఒక బిల్డింగ్ అదే పైగా 12 గంటలు మధ్యాహ్న కాలంలో భూకంపం 10% అంటే సుమారు ప్రియులారా పేక మేడల్లాగా కూలిపోని అంట. అంటే మనం పేకలతో చిన్నప్పుడు పేపర్లతో అట్టముక్కలతో బిల్డింగ్లు కట్టాం కదా, అవన్నీ కూడా కదిపితే పడిపోయినంత ఈజీగా ఏమండి 60-70 ఫ్లోర్ల బిల్డింగ్ కూలిపోతే మాట్లాడండి. ఇవాళ ఎంత పైన ఉంటే అన్ని కోట్ల రూపాయలు, ఎంత బలంగా ఎంత రిచ్గా ఉంటే అన్ని కోట్లు. ప్రియులారా, ఎందుకు అది? దేని కొరకు? రేకుల రూము, ఒక స్థలం కొనుక్కుని చిన్నగా ఒక పూరగూడు చేసుకుంటే కాలు గాని చెయ్యి గాని ఎరగదు, పైగా ప్రశాంతత. నీ దగ్గర ఆస్తుందని ఎవడ రాడు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద కోట్లెట్టుకున్న వారికి సెక్యూరిటీ కావాలి. డబ్బుకు దేనికి సెక్యూరిటీ అంటే వారు సంపాదించిన సెక్యూరిటీ తప్ప నీ ఆత్మకు, నీ దేహానికి సెక్యూరిటీ లేదు. యాస్ ప్రియులారా, మనం ఒక బ్యాంకులో లాకర్ ఎందుకు తీసుకుంటా? డబ్బు దాచుకోవడానికి. హృదయమని బలపరచుకుంటాకి ఏమైనా దాచుకుంటున్నామా? శరీరాన్ని మనం శుద్ధిపరచుకుంటాకి ఏమైనా దాచుకుంటున్నామా అంటే లేదు. పైగా బ్యాంకుల్లో ఆస్తులు ఎంత ఉన్నాయి, బంగారం ఎంత ఉంది, డబ్బు ఎంత ఉంది, లాకర్ కట్టి, డబ్బు కట్టి మరి లాకర్ తీసుకుంటాం. దేవుని సన్నిధిలో నువ్వు డబ్బు కట్టక్కర్లా. ఏమి కట్టాలి? ప్రార్థన. నీవు ఒక లాకర్ తీయాలన్నా, లాకర్ ఓపెన్ చేయాలి, లెటర్ రాయాలి, ఈ రోజు నా లాకర్ ఓపెన్ చేసుకుని నాకు టైం ఇవ్వాలని. ఇక్కడ లెటర్ రాక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే చాలు, నీ రక్షణ మార్గము దొరుకుతుంది. ఎలాంటి దొరుకుతుంది? ఆత్మ తలంపులైన క్రియలు దేవుడిస్తాడు. అందుకే రక్షణ వార్త, ఈ రక్షణ వార్త మనుషులకు చాలా అవసరం. తర్వాత చదువుతున్నప్పుడు ప్రియులారా మనకు కనబడుతున్న మాటలు ఏంటంటే అనేకమైన విషయాలు. ఇక్కడ ప్రభు యొక్క శ్రమ అనుభవము, విశ్వాస అనుభవము గల విశ్వాసులారా, యేసు ప్రభు చరిత్రను మనము ధ్యానించిన ఎడల అనేక ధ్యానాంశములు. చూసారా, యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే చాలండి. ఆయన ప్రభువాన్ని పిలిస్తే నేను ఇక్కడ ఉన్నాను అబ్బాయి అంటాడు ఆయన. ప్రభువాన్ని పిలిస్తే తండ్రి అమ్మా ఇక్కడ ఉన్నానమ్మా అంటాడు ఆయన. అంత ప్రభు. ఆయనను స్తుతించటం వల్ల, ఆయన ధ్యానించటం వల్ల నీకు ఆరోగ్యం పెరుగుతుంది తప్ప నష్టపోయేది. ఇలా ఎండలో నిలబడి కష్టపడితే శరీరం అలసిపోతుంది, దాని తగ్గ జీతం వస్తుందో లేదు. కానీ దేవుని సన్నిధిలో ప్రభువాను ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే నీ శరీరం ఉత్సాహంతో గొంతులేస్తుంది, ఆత్మ తేరింతలు కొడుతుంది. ఏమంటే ఎముకలు మూలుగులు నాట్యము చేస్తాయంట. ఎక్కడుంటే
దేవుని సన్నిధిలో 10 నిమిషాలు, రోజంతా పని చేస్తావు, అలసిపోని సన్నిధిలో అమ్మ ప్రార్థన చేసుకుందామండి ఏమన్నా, అబ్బా అప్పుడు బాగులేదండి, నేను పండుకున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాను. శరీరం పలుచుపరుచుకుంటాకు, శరీరం కూడగట్టుకోటకు, శరీరం అలంకరించుకుంటాకు అనేక గంటలు పనిచేస్తున్నాం. ఆత్మను దేహమును నశించిపోకుండా ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే ఎంతగా దిగజారిపోతున్న మన బ్రతుకులను ఒక్కసారి మనం చూసుకుని సిగ్గుపడే పరిస్థితి వచ్చేసింది అనేది మీరు గమనించట్లేదు. తర్వాత కింద ఎడమ చేతి వైపులో ఉన్న దొంగ మారలేదు. ఈ దొంగ మరింత చెడిపోయి అంటే చూసారండి, అంటే ఎడం పక్కన్న దొంగేమో కుడి పక్కన్న దొంగేమో మారాడు, రక్షణ కొరకు ఎదురు చూస్తాడు, మారటానికి ప్రయత్నం చేస్తున్నాడు, మారటానికి ప్రభుతో మాట్లాడు. కానీ ఎడం పక్కన ఉన్నవాడు ఏంటంటే పైగా మారపోయి మౌనంగా ఉన్నాడంటే తనకు తానుగా చచ్చిపోతాను, ఇంకా లాభం లేదు, ఓ దైవ కుమారుడు అని ఎటకారంగా మాట్లాడితే ఏమంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకో, నేను ఇంకా పాపాలు చేయాలి, ఇంకా నేను మోసం చేయాలి, ఇంకా వ్యభిచారం చేయాలి, ఇంకా అన్యాయం చేయాలి, ఇంకా కూడగట్టుకోవాలి, కానీ నన్ను రక్షించు నువ్వు అని ఎటకారంగా ఎంత దారుణంగా అంటే మానవ యొక్క జీవితం దేవునితో ఏం మాట్లాడేయాలో తెలియట్లేదు. వస్తాం, ప్రార్థన చేస్తాం, దేవాలయంలోకి వచ్చి ఏమంటున్నాం, ప్రభువా నా కొడుకుని దీవించు, నా కోడలను దీవించు, నా కుమార్తెను దీవించు, నా బిడ్డలను దీవించు, నాకు ఆస్తిని దీవించు, నా ప్రయాణం దీవించు, నా కారులను దీవించు. ఇదే ఏక సుప్రవార్తం మొదలెట్టినట్టే. మరి సంస్కృతిలో సుప్రవార్తం అంటే ఏంటి, మనము దేవుని దగ్గర పెట్టుకునే చెట్ట అంటాం కదా, అది. తర్వాత ఈ దొంగ ఎవరు, యూదుడు కానుచో ఏటే వంటి కిందకి కాబట్టి శిక్షను బట్టి యూదుడని రుచి అవుగుచున్నది. అంటే ప్రియులారా, నువ్వు ఏ కులస్తుడు, ఏ మతస్థుడు, ఏ జాతి అని చెప్తే ఓ మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మా వాళ్ళు ఎంతమంది అనుకుంటున్నావేమో. ఇక్కడ అదే అంటున్నారు. ఇక్కడ యూదుడైతే ఒక శిక్ష, యూదుడు కాకపోతే మరొక శిక్ష అంటున్నాడు. గమనించారు అక్కడ. కానీ ప్రభు దగ్గర ఏ శిక్ష అని ఒకటేనండి. నువ్వు క్రైస్తవుడువా, దేవుని కుమారుడువా, క్రైస్తవుడువా, హిందువా, ముసల్మానా, లేకపోతే మరొకటి అని ఎవరు అడగడక్కడ. నువ్వు పాపువా, పరిశుద్ధుడువా, ఈ రెండే ఉంటాయి. పాపము చేస్తే అదిగో అటెళ్ళు, అక్కడ నిలబడు. నువ్వు దేవుని ఆరాధించావు, ప్రభు తన బిడ్డగా నువ్వు జీవించావు, వచ్చేసే, నీకు అడ్డం లేదు, అంతే పరలోకం దారి. దూతల పైగా నీకు మహిమ వస్త్రాలు దాన్ని నువ్వు వస్తుంటే చాలు, వారు మనం ఎవరైనా గొప్ప నాయకుడు అయితే బొక్కే పట్టుకుని ఉంటాం, సాల్వాలు పట్టుకుని ఎదురెళ్ళి మరో కప్పుతాం. ఇప్పుడు వాళ్ళ దేవదూతలు నీకు ఎదురొస్తారు. ఎందుకంటే భూలోకములో ఎలా జీవించావంట, రక్షణ సువార్త కొరకు, రక్షణ వార్తను ప్రకటించడం కొరకు పరిగెత్తావు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, దేవదూతలు నువ్వు ఎలాగైతే పరిగెత్తావు అలాగే పరిగెత్తుకొచ్చి నీ దేవదూతలు నిన్ను ఆహ్వానిస్తారంట. అది కావాలి రక్షణ వార్త అంటే. అటువంటిది కావాలి. కానీ ఎంచేపు లోకంలో ఎదుటి వాడిని బలపడతాం, వాడి దిష్టిలో పడితే మనం సంపాదించుకో, ఎంచేపు ఇదే బ్రతుకు. మన బ్రతుకు మారాలి. రక్షణ వార్త, రక్షణ సువార్తకు ఎదురు చూడాలి. రక్షించే వ్యక్తులుగా, రక్షించబడిన వ్యక్తులుగా జీవించాలని ప్రభు చెప్తున్నారు. తర్వాత మేమెన్ను ప్రార్థనలు చేసిన ఈ ప్రార్థనలకు జవాబు లేదు. ఈ దొంగ అయితే ప్రార్థించి జవాబు పొందినాడు. కనుక ప్రియులారా చూడండి, ఎన్ని ప్రార్థన చేస్తాం, రోజు సంవత్సరాలు పడి 40 సంవత్సరాలు ప్రార్థన చేస్తాను, ఎక్కడ నువ్వు చేసే ప్రార్థన ప్రభు దగ్గర చేరుతుందో కనిపెట్టలేకపోయావు. ఎంతసేపు నా భర్త మారాలి, నా భర్త తాగబోతు, తాగనే సత్యాడే సస్తా, నీకు బాధ ఏంటి? ప్రార్థన చేయి. తాగుబోతుడు కూడా మార్చి భార్య ప్రార్థన ఉపవాసం ఉంటే భర్త మారి ప్రభు రూపంలో కనపడతాడు. ప్రభు ఎందుకయ్యా నువ్వు ఇలా బాధపడుతుంది, నీ భార్య నీ కోసం కన్నీరు కాస్తుంది, ఎందుకంటే తనకి మరి రాజువై నీవు ఉన్నా, నిన్ను రాజుగా చూస్తుందా, నువ్వేంటి సాయితానిగా మారవని ప్రభు అడుగుతారంట కనపడి. దుర్మార్గుడిని నా భర్త హింసిస్తాడంటే నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నా కుమార్తె, అయితే దేవుడు ఇదిగో నీ కుమార్తె నిన్ను రాజుగా కొలుస్తుంది, ఆమెను ఎందుకు శ్రమ పెడుతున్నావు అని ప్రభు నీతో మాట్లాడతాడు. అది కావాలి జీవితానికి. అంతేగాని రక్షణ వార్త లేదు, రక్షణ సువార్త లేదు, రక్షణ ఆలోచన లేదు, రక్షణ తలంపు లేదు, రక్షణ ఉద్దేశం లేదు, రక్షణకు
పరలోకం వెళ్ళాలని, రక్షించబడాలని ఆలోచన లేకుండా బ్రతుకుతున్నావా? నేను ఇస్కరియోత ఏం చేశాడు మనకు అందరికీ తెలుసు. ఇలా నిన్ను నన్ను అడుగుతున్నాడు, రక్షించబడతావా, రక్షించబడతావా, భక్షకుడు అవుతావు అని ప్రభడుతున్నావు. ఏమంటాడు? అబ్బాయి నాకు ఇప్పుడు రక్షణ కూడా అవసరం లేదని అంటున్నాడు. చాలా మంది బాప్తిజం తీసుకోమన్నా, రక్షణ పొందమన్నా ఏమంటారంటే అప్పుడు సమయం లేదు అనేవారే పెద్దవాళ్ళు. 60 ఏళ్ళు వచ్చి ఒక ముసలావిడ అంటే ఇప్పుడు వరకు అంట ప్రభువుని ప్రార్థనకి వెళ్తుంది కానంట రక్షణ తీసుకోలేదు. అంటే ప్రభు మాటలు ఆశీర్వాదాలు పొందుతుంది కానీ ఏం చేయట్లేదంట, ప్రభువా నీ రక్తములో నేను కడగబడాలి, ప్రభువా నీ రక్తములో నేను స్నానం చేయాలి, ఉతక స్నానం చేయబడి శరీరం కట్టబడాలని అనుకోవట్లేదంట. ఒక అతను 45 సంవత్సరాల వయసు వచ్చిందంట, స్వాదన వచ్చింది కానీ దేవుని సన్నిధిలో. కానీ పాస్టర్ గారు అడిగారంట, అయ్యా నీవు రక్షణ కలిగి ఉన్నావండి. అబ్బాయి లేదు అయ్యారు, ఇంకా ఈ శ్రమ తీరిన తర్వాత, ఈ కష్టం జరిగిన తర్వాత ఆలోచిస్తాను అయ్యారు. ఆలోచిస్తావా? ఇలాగ రక్షణ వచ్చి, అందుకే రాకడనే రైలు బండి వచ్చుచున్నది, ఎక్కేవారు ఎక్కండి. ఏం చేయాలి? రాకడనే రైలు బండి వచ్చుచున్నదంట, ఎక్కేవారు ఎక్కండి. టికెట్ రిజర్వేషన్ చేయించుకోవాలి మనం. ఏమండి? రాకడనే రైలు బండి, రాకడనే బస్సు వస్తుంది, రాకడనే వాహనము ఎన్నో. రాకడనే రైలు బండి వచ్చుచున్నది, ఎక్కవారు ఎక్కండి సిద్ధపడి. ప్రియులరా, దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు ఏంటి? రాకడనే రైలు బండి, రక్షణ అనే రైలు బండి, రక్షణ సువార్త అనే రైలు బండి, రక్షణ అనే కోత వినపడుతుంది కదా. రాకడనే రైలు బండి వచ్చుచున్నది కదా, రక్షణ అనే రైలు బండి వచ్చుచున్నది కదా, సువార్త అనే రైలు బండి వచ్చుచున్నది. అది దాంట్లో ఎక్కాలని, ప్రయాణం చేయాలని ఆలోచన లేదా? ఉంటే రండి, సువార్త ఏంటో, సువార్త వెలుగేంటో, సువార్తలో నడిస్తే, సువార్తలో ప్రయాణం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వేడి చేసి పెట్టా. నీ కొందనాలు నాయన, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి, బలపరచండి. ఇంతవరకు నీ ఆత్మతో మమ్మల్ని సిద్ధపడతారు. రాకడనే రైలు బండి, రక్షణ అనే రైలు బండి, సువార్త అనే రైలు బండి, ఇదిగో తన వార్త అనే రైలు బండి, రక్షణ వార్త అనే రైలు బండి వచ్చుచున్నది తండ్రి. సిద్ధపడిన వారు ఎక్కండి, ప్రయాణం చేయండి, సాగించి నా ప్రయాణం వచ్చి స్టాపు పరలోకమే అన్నాడు. అయితే పరలోకమైన యొక్క దారిలో ప్రవేశించగల కృపను, ప్రవేశించగల ఆలోచన, ఆత్మ నడిపింపు, ఆత్మ ఆలోచన క్రియలను దయచేసి ఫలించే వ్యక్తిగా, ఫలింపని వ్యక్తిగా కాకుండా ఫలించే వ్యక్తిగా జీవించగల కృపను నా దేశ ప్రజలకు, నా ప్రజలకు, నా బంధుమిత్రులకు, నా స్నేహితులకు, నా అన్నదమ్ములకు ఎందరైతే ఉన్నారో వారందరూ నా వారే. సోదరులో ఉన్నవారు నా వారే, వేదనలో ఉన్నవారు నా వారే, కన్నీటిలో ఉన్నవారు నా వారే. వారందరిని కన్నీరిని నీ చేతులకు అప్పగిస్తావు, వేదన నీ చేతులకు అప్పగిస్తాం, బాధ నీ చేతులకు అప్పు, చింత, చివుకు, బాధ, అప్పులు, కోద, సాతాను శోధ అన్నీ తొలగిపోయి నీ పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. నీ సన్నిధి వారి మీదకు తోడై దిగవచ్చునుగా, వారిని బలపరిచి నీ రాకడని రైలు బండిలో ప్రవేశించుదురుగాక. ప్రభువా, నీ ఆలోచన క్రియలు, నీ ఆలోచన తలంపులు, నీ ఆలోచన కృపను అందించి మహిమ పొందమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవిని నామముల తండ్రి అడుగుచున్నా. ఇప్పుడైతే ఎందరైతే నీ పాదములు ఎదుట 26వ రోజులో ప్రభా, ఇది రక్షణ అనే వార్త, రక్షణ అనే రైలు బండి, రక్షణ అనే మార్గం, రక్షణ అనే సువార్త, రక్షణ అనే మాటలో ఎవరైతే సిద్ధపడి ముందుకు సాగుతున్నారో అందరికీ నీ నడిపింపు దాయిచ్చమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సహాయము సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాతా.